హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కేఎల్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ నాగమణి శంకర్. ఈరోజు మన ఛానల్లో మీకు మంచి డివోషనల్ స్టోరీ అనమాట చెప్తాను మీకు. అందుకన్నా ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ చూడండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియో ఏమిటంటే, నేనైతే 7 శనివారాల వ్రతము స్టార్ట్ చేశాను. మీకు డీటెయిల్గా నేను ఫర్దర్గా రాబోయే వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను. ఎలా చేయాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, ఎవరెవరు చేసుకోవచ్చు ఈ పూజ చేసిన తర్వాత పిండి ప్రమిదల్ని మనం ఏం చేయాలి, ఇవన్నీ నేను డీటెయిల్గా వేరే వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ సాటర్డే రోజు మనం ఉదయాన్నే లేచి ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని ఈ వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాల పూజ వ్రతాన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఏడుకొండల స్వామికి అసలు కన్నా వడ్డీ ఇష్టం కాబట్టి 8వ వారం కూడా చేయాలి. దీనికోసం మనం పిండి ప్రమిదల్ని 7 సిద్ధం చేసుకోవాలి. ఈ పిండి ఏంటంటే, మనం రేషన్ రైస్ అని ఏదైనా సరే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని పొడి లేకుండా మనం మరాడించి పెట్టుకున్నామంటే ఈ పిండి ప్రమిదలకి బియ్య పిండితో తయారు చేసుకున్నాము. మరాడించిన పిండిని సిద్ధం చేసి ఉంచుకున్నామంటే ముందు రోజే అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది. ఈ పిండి ప్రమిదలు మనకి విరిగిపోకుండా సాఫ్ట్గా బాగా రావాలంటే కొంతమంది పగుళ్ళు వస్తున్నాయి. పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి అనే సందేహం అయితే ఉంటుంది. మనం పిండి ప్రమిదలు తయారు చేసుకునేటప్పుడు ఆవు నెయ్యి, ఆవు పాలు, ఒక అరటిపండు ఇందులో కలిపి బాగా మనం మెత్తగా స్మాష్ చేసుకొని ఈ పిండి ప్రమిదల్ని తయారు చేసుకున్నామంటే చక్కగా ఉంటాయి. పగుళ్ళు లేకుండా, నూనె కిందికి కారకుండా ఉంటుంది. ఒక్కొక్క ప్రమిదలో ఎన్ని వత్తులు వేయాలనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. 7 వత్తులు కలిపి ఏకవత్తి చేసి వెలిగించాలన్నమాట. అంటే మనం 7 వారాలు చేస్తున్నాము. అంతేకాకుండా స్వామివారు ఏడుకొండల స్వామి కాబట్టి 7 వత్తులు వేయాలి. ఒక్కొక్క ప్రమిదలో 7 వత్తులు వేసి మనం జ్యోతులు వెలిగించాలి. ఇక ప్రసాదాలు మన ఇష్టం, స్వామివారికి ఇష్టమైనవి ఏమైనా పెట్టవచ్చు. మన శక్తి మేరకు మనసారా స్వామిని మనం పూజిస్తే మనకున్నటువంటి సంకటాలు, కష్టాలు, అలాగే వ్యాపార అభివృద్ధి, ధనం అభివృద్ధికి, కష్టాలు తొలగించడానికి వెంకటేశ్వర స్వామి అంటేనే సంకటాలను, బాధలను తొలగించేవాడు కాబట్టి మనకున్న కష్టాలను, బాధలు తీరడానికి మన సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకొని చక్కగా స్వామివారిని పూజ చేసుకోవచ్చు. ముడుపు కట్టి మనం చేయాలన్నమాట. ఈ ముడుపులో మనము 7 లవంగాలు, 7 యాలుకలు, 7 ఎండు ఖర్జూరాలు స్వామివారికి దక్షిణ 108 రూపాయలైనా సరే లేదా 11 రూపాయలైనా సరే దక్షిణ ఉంచాలి. అలాగే జవ్వాది పొడి కూడా వేసి మనం పసుపు వస్త్రంలో ఈ ముడుపును కట్టి మన సంకల్పం చెప్పుకొని పూజలో పెట్టుకోవాలి. మనం స్వామివారి ఫోటో సపరేట్గా పెట్టి పీఠం మీద చేసుకోవచ్చు, లేదా పూజ గదిలోనైనా చేసుకోవచ్చు, ఎవరిని వీలుని బట్టి వాళ్ళు. ఇంకా తులసి దళాలు కానీ, తులసి మాల కానీ స్వామివారికి సమర్పించుకోవాలి. స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా పూజ చేసుకోవచ్చు.